రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రజల తిరుగుబాటుతో కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పారు. ప్రభుత్వం వేసిన టెంట్లు స్థానిక సంస్థల కోసం ఎన్నికల స్టంట్లు అని ప్రజలకు అర్థమైందన్నారు. గ్రామ సభల్లో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు, కాంగ్రెస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఈ ప్రజల తిరుగుబాటును చూస్తేనే కాంగ్రెస్ పతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా దగ్గరలో ఎమ్మెల్యేలపై తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అబద్ధ హామీలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న సభలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామ సభలకు టెంట్లు ఏవైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల స్టంట్లు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఊర్ల నుంచి తరిమి కొడుతున్నారు. ఈ ప్రజాపాలన కూడా వచ్చిన అప్లికేషన్లు కావు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి అబద్ధంగా ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇయ్యాల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెప్పి. కాబట్టి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. జరగబోయే ఎన్నికల గురించి ఈ కాంగ్రెస్ నాయకులు వేసే స్టంట్లు అవి టెంట్లు, ఏవైతే టెంట్లు ఉన్నాయో అవి స్టంట్లు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి గ్రామంలో మీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, అక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నించండి, నిలదీయండి, తిరుగుబాటు చేయండి. 13 నెలల కింద మీరు ఇస్తున్న 6 గ్యారెంటీలను అమలు చేయండి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే మా ఊరికి రండి, రేషన్ కార్డులు ఇచ్చే మా ఊరికి రండి అని చెప్పి నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇస్తా అంటుందో అది కాంగ్రెస్ పార్టీకి ఎండ్ కార్డుగా మారబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అనేక గ్రామాలలో, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, నిన్న నందిపేట, కుద్వాన్పూర్లో, మొన్న అమరాద్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు నిలదీస్తూ ఉన్నారు ప్రజలు. మొత్తం అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో గ్రామ సభలలో కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, ప్రశ్నించండి. ప్రజాస్వామ్య యుతంగా గతంలో వారు ఇస్తున్న 6 గ్యారెంటీలు, గతంలో ఎన్నికల్లో 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేవు. అవి ఇలా వారి పతనానికి ఆ 6 గ్యారెంటీలే నాందిగా ఉండబోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ లేడు, దావోస్కి వెళ్ళిండు. మరి మన దేశంలో లేడు ఆయన. మంత్రులు కూడా ఎక్కడ కనబడతలేరు. నిన్న మొన్న జరిగిన తిరుగుబాటుకు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోతున్నారని చెప్పి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.